ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? విసిగిపోయారా? బాధపడుతున్నారా? ప్రయత్నించి ఇంకా నా వల్ల అవ్వదు అని విడిచిపెట్టేశారా? ఏంటి ఫెయిల్యూర్ నా జీవితంలో? ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు ఇది దక్కకపోతుందేంటి? నేను దీనికి అర్హుని కాదేమో అని మీలో మీరే బాధపడుచు కృంగిపోయినారా? అయితే మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో ఎంత ప్రయత్నించినా మనము చేయించుకోలేకపోతున్నాం. కొంతమంది అయితే యవనస్తులు, అయ్యా గత సంవత్సరాల నుండి నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాస్తున్నాను, ఒక మంచి జాబ్ పొందుకోవాలని. అయితే నా వల్ల అవ్వటం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను ఫెయిల్యూర్నే చూస్తున్నాను. నా సమయం వృధా అయిపోతుంది, నేను చదివిన చదువు వృధా అయిపోతుంది కదా అని అనుకుంటున్నాను. ఇంకా ఎంతోమంది ఉద్యోగాలు పొందుటకు ప్రయత్నించి ఇంకా అవ్వదు అని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది. ఇంకా ఎంతోమంది బిజినెస్లో కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ, అలవాట్లు వదులుకోవడంలో కానీ అనుకుంటున్నారు, ఇంకా వదిలేస్తా, ఇంకా చెయ్యనది నేను అని. అయినా కొన్ని రోజులకే మళ్ళా ప్రారంభమవుతుంది. మళ్ళా ఆధ్యాత్మిక జీవితం కృంగిపోతుంది. దేవునికి దూరంగా జీవించే సమయం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా దీన్ని జయించాలి? నాకేది అర్థం అవ్వటం లేదు అని అనుకుంటున్నారా? మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మొదటిగా మీ ఆలోచనలను, మీ ప్రయత్నాలను దేవునికి అప్పచెప్పిన ఎడల ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనమే ప్రయత్నాలు చేసి మనమే ఆలోచన తీసుకొని ముందుకు పోతా ఉంటాం. అందుకనే ఆ విషయంలో మనము కృంగుదల, అపజయం, ఫెయిల్యూర్ చూస్తూ ఉంటాం. ప్రియ స్నేహితులారా, మీకు ఒక చిన్న మాట. మీరు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు, తప్పు కాదు. అయితే ఫెయిల్యూర్ ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఇంకా బలంగా కొనసాగుటకు, ఇంకా బలంగా ప్రయత్నించుటకు ఇది మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన మీద మనం భారం మోపి మనం అడుగులు వేస్తామో, మనం ఒక అడుగు వేస్తే దేవుడు మన నుంచి 100 అడుగులు వేస్తాడు. ఆమేన్. ఇంతవరకు ఏదైతే ప్రయత్నించారో సఫలము పొందుకోలేకపోయారేమో, ఫెయిల్యూరే చూసారేమో, మీ జీవితంలో విడిచిపెట్టారేమో, కృంగిపోయారేమో, ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీతోనే మాట్లాడుతున్నాను. భయపడొద్దు, దిగులు చెందొద్దు. దేవుడు మీకు సహాయం ఉంటున్నాడు. ఇంతవరకు మీరు మీకై ప్రయత్నించారేమో, ఇక ముందు ఏది ప్రయత్నించినా దేవుని సముఖంలో వచ్చి ప్రార్థించి ఆయనకు అప్పచెప్పి నమ్మకముతో మీరు ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఒక సక్సెస్ని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. సక్సెస్ సంతోషం ఇస్తుంది, ఫెయిల్యూర్ దుఃఖపరుస్తుంది. అయినప్పటికీ ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడే మీకు తోడుగా ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
ఇక ముందు మీరు ఏది ప్రయత్నించినా, ఒక జాబ్ కోసం కానీ, స్టడీస్ కోసం కానీ, ఎగ్జామ్స్ కోసం కానీ, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో వృద్ధి చెందుటకు, మన విశ్వాసాన్ని పెంపొందించుకొనుటకు, మన భయభక్తిని పెంపొందించుకొనుటకు ప్రయత్నాలు చేస్తున్నారేమో. కొన్ని దురలవాట్లు వదులుకోవాలని అనుకుంటూనే మీ చేత అవ్వకుండా మీలో మీరే కృంగుతూ బాధపడుతున్నారా? దేవునికి అప్పచెప్పండి, ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ యొక్క దుర అలవాట్ల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. ఏ ప్రయత్నం చేసినా దేవుని సముఖంలో ఓపికతో నిరీక్షణ కలిగి ఎదురు చూడండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం ఉంటాడు. ఆ శక్తిని, ఆ బలాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు గొలియాతును జయించకుండా ప్రయత్నిస్తున్నారు. భయం వచ్చేస్తుంది వాళ్ళల్లో. ముందుకు వెళ్తున్నారు, వెనకొస్తున్నారు, వెనకొస్తున్నారు. ఆ గొలియాతు ఉండే ఒక దానం, ఆ గొలియాతు ఆ దేహ ఉండే విధానం చూసి భయపడుతున్నారు. అయితే ఒక చిన్న యవ్వనస్తుడైన దావీదు ఎటువంటి భయము లేకుండా ముందుకు అడుగు వేశాడు. ఒక అడుగు ఆయన వేస్తే 100 అడుగులు దేవుడు వేపించి ఒక చిన్న రాయితో అలాంటి బలాఢ్యుడైన గొలియాతునే చంపగలిగాడు. దేవుని ఆత్మ చేత, దేవుడిచ్చిన బలము చేత, దేవుడిచ్చిన జ్ఞానము చేత, దేవుడిచ్చిన ధైర్యము చేత. ఆమేన్. మీ జీవితాల్లో గొలియాతు లాంటి ఎన్నో పరిస్థితులు మీరు ఎదురించలేక కృంగిపోతున్నారేమో. అయితే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగున్నాడు, నీకు కూడా తోడుగున్నాడు. ముందడుగు వేయి. మళ్ళా నేను సోలిపోతున్నానేమో, నాకు అపజయం కలుగుతుందేమో అనే అవిశ్వాసంతో కాదు, నేను జయిస్తాను, నా దేవుడు జయమిస్తాడు అనే విశ్వాసంతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా నువ్వు జయిస్తావు. నువ్వు సక్సెస్ని చూస్తావు. దేవుడు నేను గొప్ప సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.